హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారికి సడన్ గా ఏమైంది? సడన్ గా సర్జరీ ఏంటి? నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్టివ్ గా చాలా అద్భుతంగా ప్రసంగాలు కూడా మనం చూసాం. సడన్ గా పవన్ కళ్యాణ్ గారిలో ఇంత హెల్త్ ప్రాబ్లం రావడం ఏంటి? ఇదే జనసేన పార్టీ నాయకుల్లోనూ ముఖ్యంగా జన సైనికుల్లో ఆయన అభిమానుల్లో ఒకంత ఆందోళనకరంగా కనిపించినటువంటి పరిస్థితి. రీసెంట్ గా అంటే మొన్న శుక్రవారం పవన్ కళ్యాణ్ గారు పాలనాపరమైనటువంటి కొన్ని మీటింగుల్లో పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి మీటింగ్ లో జరుగుతుండగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థత కూరైనట్టుగా తెలుస్తా ఉంది. వెంటనే డాక్టర్ను సంప్రదించగా సర్జరీ చేయాలని చెప్పారు. ఆయన హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయనకి వెంటనే నిన్న శనివారం సర్జరీ కూడా పూర్తయినట్టు కూడా మనకు వస్తున్నటువంటి వార్తలు నిన్నే అందరికీ కూడా తెలిసింది నిన్న నైట్కి. అయితే చాలా మంది ఇప్పటికే ఆయన వెల్ విషర్స్ అని కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే చాలా మంది కేటీఆర్ గారు కావచ్చు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి మరి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా నేను ఆయనే ట్వీట్ ద్వారా మనకి తెలిపినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది? అసలు దేనికి సంబంధించి సర్జరీ చేశారు? పవన్ కళ్యాణ్ గారికి గతంలో చాలా కొన్ని ఇష్యూస్ అంటే బ్యాక్ పెయిన్ కావచ్చు, అలాగే కొంత నిమోనియాకి సంబంధించిన దాంతో కూడా పవన్ కళ్యాణ్ గారు తరచూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎలక్షన్స్ ముందు నుంచి కావచ్చు, ఇప్పుడు సినిమాల్లో కూడా ఆయన బాలు సినిమా ఆ టైంలో కూడా ఆయన బ్యాక్ పెయిన్ కి గురవటం, చాలా ఇబ్బందికర పరిస్థితులు, ఎక్కువ డాన్సులు అవి కూడా ఆయన చేయకపోవడానికి కారణం కూడా సినిమాల్లో మనకి తరచూ ఆయన చెప్పేటువంటిది. సో అయితే అప్పటి నుంచి అప్పుడప్పుడు కొంత ఇబ్బంది పడినా కూడా ఎప్పుడు ఇంత సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదనే చెప్పాలి. గాడ్ గ్రేస్, ఆయనకి ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ఆ అంజన్న ఆశీస్సులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ దాటుకుని ప్రజల కోసం, ప్రజల కష్టాలను తీర్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా తన హెల్త్ ను కూడా సరిగ్గా పట్టించుకున్నటువంటి పరిస్థితి మనం ఎలక్షన్స్ టైంలో కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిపాలన రావాలి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట పడుతుంది అనేటువంటి దానికోసం ఆయన హెల్త్ నిజంగా చెప్పాలంటే 104 ఫీవర్ లో కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో అంత మండు టెండర్లో మనం 2024 మే జూన్ ఆ టైంలో మార్చి నుంచి కూడా ఏ రకమైనటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఒక పక్క ఆయన ప్రసంగించటం, మళ్ళీ క్యారీవాన్లోకి వెళ్ళి ఆయన శిలోన్లు పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి. టాబ్లెట్ వేసుకుని వచ్చి బయటికి అంటే ఫీవర్ టాబ్లెట్ వేసుకుని వచ్చి ఆయన ప్రసంగాలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని మనకి చాలా మంది చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సరే, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జరిగినటువంటి సర్జరీ ఏంటి అనేది ఇంతవరకు బయటికి రాలేదు. కానీ కొన్ని టీవీ ఛానల్స్ లేదంటే కొంచెం ఇంటర్నల్ గా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఆయనకి సైనస్ ఉంది. ఆ సైనస్ అంటే మనకి అందరికి చాలా మందికి వస్తుంటా ఉంటే నాకు కూడా సైనస్ ప్రాబ్లం ఉంటే నేను ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నాను. అంటే అది సీరియస్ అంటే సీరియస్ కాదు, బట్ అది ఎక్కువగా ముదిరిపోతుంది. అంటే ముక్కుకి సంబంధించి అది ఒక సైడ్ అంతా కూడా క్లోజ్ అయిపోతూ ఉంటుంది, కండ పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే దానివల్ల మన శ్వాస తీసుకోవడం చాలా ఒక్కసారిగా ఇబ్బంది పడటం, అలాగే దాన్ని అంటే కొంచెంగా క్లోజ్ అయిపోవటం, మనకి పూర్తిగా గాలి తీసుకునేటువంటి ఆ వెసులుబాటు మైండ్కి అంటే మన బాడీకి వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో ఒక్కసారిగా దానివల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా బరువు ఎక్కిపోతుంది, తలంతా కూడా ఒక్కసారిగా మనకి ఏదో తల మీద అంతా పట్టి పీడిస్తున్నంత ఇబ్బంది పడుతుంటాం, హెడ్ అయితే చాలా విపరీతంగా వచ్చేస్తుంటుంది. సో అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి సడన్ గా వచ్చినట్టు అంటే గతం నుంచి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో నిమోనియా కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, ఆస్తమా. సో దాని గురించే ఇప్పుడు ఇది ఎక్కువగా ఇబ్బంది పెట్టడం, ఒక్కసారిగా అది ఆయన ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిగా ఉంది అని కూడా అనుకుంటున్నారు. బట్ దాని గురించా వేరేదా అనేది సర్జరీ మీద అయితే క్లారిటీ రాలేదు. కానీ బట్ ఆయనకైతే ఒక మైనర్ కావచ్చు, మేజర్ కావచ్చు, ఒక సర్జరీ అయితే డెఫినెట్ గా జరిగింది. దానికి ఒక 10 రోజులు రెస్ట్ అవసరం అని అయితే డాక్టర్లు చాలా క్లియర్ గా చెప్పారు. అది కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలని చెప్పారు. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు అంత యాక్టివ్ గా డెఫినెట్ గా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎక్కడా కూడా ఒక చోట కూర్చునేటువంటి వ్యక్తిత్వం కాదైంది. ఏదో ఒక పని చేసుకుంటూ ఎక్కడ కూర్చున్నా సరే ఆయన ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండేటువంటి వ్యక్తి. సో డెఫినెట్ గా ఆయన ఆఖరికి ఇంట్లో కూర్చున్నా, బెడ్ మీద ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ప్రాణాలు పణంగా పెట్టి వచ్చినటువంటి వ్యక్తికి డెఫినెట్గా ఏం కాకూడదని ఇప్పటికీ అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, చాలా మంది సెలబ్రిటీస్, అలాగే సినిమాకి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటనే అంటే తొందరగా రికవరీ అయ్యి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలి, ప్రజల కష్టాలు తీర్చడానికి ఆయన చేస్తున్నటువంటి ఒక పోరాటంలో డెఫినెట్ గా ఆయన ఉండాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నటువంటిది. డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కాబట్టి ఇంకా
పెద్ద ఎత్తున ఆయనకి అనేక మంది ఇప్పటికే పూజలు, ఆయన అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఇప్పటికే అనేక గుళ్లల్లో హోమాలు, పూజలు అన్ని కూడా చేపిస్తున్నటువంటిది. సో డెఫినెట్గా ప్రజల మంచి కోరుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ కూడా ఆ దేవుడు అండగా ఉంటాడని కోరుకుందాం. వెంటనే పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే మనకి తిరిగి పాలనాపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రజల కష్టాలు తీర్చేటువంటి ఆ పోరాటంలో ముందుండాలని కోరుకుంటున్నాను.